వెల్కమ్ టు రాజనీతి. బాపట్ల సమీపంలోని సూర్యలంక బీచ్ డెవలప్మెంట్కు కేంద్ర ప్రభుత్వం 97,52,00,000 రూపాయలు మంజూరు చేసింది. ఈ బీచ్ని ఆధునిక సౌకర్యాలతో డెవలప్ చేయడానికి స్వదేశీ దర్శన్ పథకం కింద ఈ నిధులు మంజూరు చేశారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చూపించిన ప్రత్యేక చొరవతో ఈ నిధులు మంజూరు చేయడం జరిగింది. యాక్చువల్గా గత జనవరిలో బాపట్ల కలెక్టర్ ఈ బీచ్ డెవలప్మెంట్ కోసం ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపారు. దాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఫాలోఅప్ చేశారు. సూర్యలంక బీచ్ విశిష్టత, అక్కడ టూరిజం అభివృద్ధికి అవకాశాలు, వీటన్నిటి మీద కూడా మంత్రి చంద్రశేఖర్ కేంద్ర టూరిజం మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కు వివరించారు. కేంద్రం మంజూరు చేసిన ఈ నిధులతో బీచ్ ఫ్రంట్ ప్రాజెక్టును ఏడాదిన్నరలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. యాక్చువల్గా ఈ సూర్యలంక బీచ్ రాజధాని అమరావతి నుంచి 70-80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. బాపట్ల నుంచి చీరాల మధ్యలో ఉన్న ప్రాంతాల్లో చాలా రిసార్ట్స్ కూడా వచ్చినాయి. ఈ రిసార్ట్స్ వీకెండ్స్ అయితే చాలా రద్దీగా ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మూలంగా ఆధునిక వస్తువులు సమకూరితే పర్యాటకుల తాకిడి ఇంకా పెరుగుతుంది. స్వదేశీ దర్శన్ ప్రాజెక్టు కింద దేశవ్యాప్తంగా 600 కోట్లతో కేంద్ర ప్రభుత్వం ఒక 6 ప్రాజెక్టులను డెవలప్ చేయబోతా ఉంది. ఈ పథకంలో బాపట్ల బీచ్ని చేర్పించడంలో పెమ్మసాని కృషి చేశారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే మరింతగా పర్యాటకులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. అలాగే అమరావతి రాజధానిగా డెవలప్ అయితే అమరావతికి దగ్గరగా ఉండే బీచ్ కూడా సూర్యలంక బీచ్ అవుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో జరిగే డెవలప్మెంట్ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ నిధులు మంజూరు చేయించడం జరిగిందని కేంద్ర మంత్రి చెప్తున్నారు. ఈరోజు బాపట్ల పార్లమెంటు ప్రజలకు ఒక శుభవార్త. ఎందుకంటే సూర్యలంక ప్రాజెక్ట్ని దాదాపుగా 98 కోట్ల రూపాయలతోటి స్వదేశీ దర్శన్ 2.0 స్కీమ్ కింద ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. ఈ స్కీమ్ కూడా 100% సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్, ₹1 కూడా స్టేట్ మీద భారం పడదు. ఈ ప్రాజెక్టు రావటానికి 60 ప్రాజెక్టులు సెంట్రల్ గవర్నమెంట్ ఎవాల్యుయేట్ చేసి ఇందులో ఒరిజినల్గా 6 ప్రాజెక్ట్సే తీసుకోదలుచుకున్నారు 600 కోట్ల రూపాయలతోటి. అయితే మన స్టేట్ నుంచి వచ్చినటువంటి రిక్వెస్ట్లు కానీ అదేవిధంగా పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన రిక్వెస్ట్ల దృష్ట్యా 600 కోట్ల బడ్జెట్ని 1000 కోట్లకు పెంచి ఒక 14 ప్రాజెక్టులను టోటల్ అప్రూవ్ చేశారు. ఏదేమైనప్పటికీ ఈ ప్రాజెక్ట్ అనేది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీర ప్రాంతాలను అభివృద్ధి చేయాలనేటువంటి ఒక సంకల్పంలో భాగం. దీనివల్ల అక్కడ వేలాది మంది ప్రజలు సూర్యలంక బీచ్కి వస్తూ ఉన్నారు. వాళ్ళకి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫెసిలిటీస్, పార్కింగ్ కానీ, ఒక షాప్స్ కానీ, లేకపోతే మొబిలిటీ కానీ, కాటేజెస్ కానీ ఇవన్నీ ఉండి ఆ తీర ప్రాంతంలో ఉండేటువంటి చిన్న చిన్న వ్యాపారులకి అందరికీ కూడా దీనివల్ల మంచి జరగబోతూ ఉంది. Like, share and subscribe to Rajaniti channel.